48,21,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ యథాతథంగా ఆదాయ పన్ను పాత విధానం. మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో మరోసారి పెద్దపీట, గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు, అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరం 15,000 కోట్లు కేటాయింపు. పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు. దస్త్రాల దగ్ధం ఘటనపై సీఎం నిరంతర పర్యవేక్షణ, పెద్దిరెడ్డి పాపాలు మాయం చేసేందుకు కుట్రని మంత్రి గొట్టిపాటి ఆరోపణ. వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల పేరిట 300 కోట్ల కుంభకోణం, ఆరోపణలన్నింటిపై విచారణ జరిపిస్తామన్న పయ్యావుల. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మృతదేహం గుర్తింపు, విజయవాడ ఏలూరు కాల్వలో ఇరుక్కున్నట్లు నిర్ధారణ. అధ్యక్ష అభ్యర్థిత్వానికి సరిపడా మద్దతు కూడగట్టిన కమలా హ్యారిస్, వెంట నిలిచిన 2,214 మంది డెమోక్రటిక్ ప్రతినిధులు.